హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ టాపిక్ కిడ్నీ క్యాన్సర్. సో వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, డయాగ్నోస్ ఎలా చేస్తారు అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇవి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో మనం ముందుగా కిడ్నీ గురించి తెలుసుకుందాము. మూత్రపిండం అంటారు. వీటి మెయిన్ ఫంక్షన్స్ ఏముందో తెలుసుకుందాం ముందుగా. ఏదైతే మన శరీరంలో రక్తం ఉందో అది కిడ్నీ త్రూ ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఆ ఫిల్టర్ అయినప్పుడు ఏదైతే మనకి ఎక్సెసివ్ లైక్ వాటర్ కానీ ఏమైనా వేస్ట్ ప్రోడక్ట్స్ కానీ సాల్ట్ ఉన్నప్పుడు అది కిడ్నీ త్రూ ఫిల్టర్ అయిపోయి అది యూరిన్ ఫామ్ అవుతుంది. సో కిడ్నీలో మధ్య పార్ట్ని పెల్విస్ అంటారు. అక్కడ నుంచి కిందికి వెళ్తుంది, ట్యూబ్స్ అంటారు, యూరెటర్ అని. అక్కడ నుంచి బ్లాడర్, యూరినల్ బ్లాడర్కి వెళ్తుంది. మూత్రనాళం అంటారు యూరినల్ బ్లాడర్ని. సో ఇది కాకుండా ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కిడ్నీకి. లైక్ కొన్ని హార్మోన్స్ అనేది అది ఉత్పత్తి చేస్తుంది. లైక్ దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ రెనిన్ హార్మోన్ వల్ల బీపీ అనేది మనకి మెయింటైన్ అవుతుంది. అలాగే ఇంకో హార్మోను దాన్ని సీరం ఎరిథ్రోపాయిటిన్ అంటారు. ఇది మనకి ఎర్రటి రక్త కణాలకి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఏదైతే మనకి బోన్ మ్యారో ఉందో అక్కడ నుంచి ఎర్రటి రక్త కణాలు అనేది బయటికి వస్తాయి. సో వీటి ఉత్పత్తికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కిడ్నీ క్యాన్సర్ కూడా చాలా రకాలు ఉంటుంది. క్లియర్ సెల్ అని, నాన్ క్లియర్ సెల్ అని. సో మనం ముఖ్యంగా చూసేది క్లియర్ సెల్, ఇందులో డిస్కస్ చేసేది. సో కిడ్నీ క్యాన్సర్ అనేది చిన్నపిల్లలు కూడా చూస్తూ ఉంటాము. వాటిని విమ్స్ ట్యూమర్ అంటారు ఆర్ నెఫ్రోబ్లాస్టోమా. అలాగే కిడ్నీలో కూడా మనం కొన్ని నాన్ క్యాన్సర్స్ గడ్డలని చూస్తూ ఉంటాము. యాంజియోమయోలైబోమాస్ అంటారు. ఇవి నాన్ క్యాన్సర్స్ గడ్డలు. ఇందులో మనకి ఫ్యాట్, కొవ్వు పదార్థాలు అండ్ కొన్ని రక్త కణాలు, ఇంకోటి కొన్ని కండరాలు, ఇవి కలగలి ఉంటుంది ఇందులో ఈ నాన్ క్యాన్సరస్ గడ్డలు. అలాగే కొన్ని ఆంకోసైటోమాస్ అంటారు. ఇవి కూడా నాన్ క్యాన్సరస్ గడ్డలు. సో మనం రిస్క్ ఫ్యాక్టర్స్, సో కిడ్నీ క్యాన్సర్కి కారకాలు ఏంటి తెలుసుకుందాము. ముఖ్యంగా మోస్ట్ కామన్ అనేది స్మోకింగ్, ధూమపానం అనేది. సో స్మోకింగ్ చేసినప్పుడు ఏవైతే మా కెమికల్స్ ఉన్నాయో సో అది ఊపిరితిత్తులో వెళ్ళి అక్కడ నుంచి రక్తంలోకి వెళ్తుంది. సో రక్తం వెళ్ళినప్పుడు సో ఈ రక్తం అంతా ఫిల్టర్ అవుతుంది కిడ్నీలో. సో ఆ కెమికల్స్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కిడ్నీలో. దీనివల్ల రిస్క్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది. అలాగే ఓవర్ వెయిట్, బరువు ఉండడం, దీనివల్ల ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది క్యాన్సర్ రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ, వంశంలో ఎవరికైనా ఉన్నప్పుడు ఆ రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని కెమికల్స్ లైక్ వర్క్ ప్లేస్లో ఏదైతే పనిచేసే స్థలాలలో కొన్ని రసాయనాలు లైక్ మోస్ట్ కామన్లీ ట్రైక్లోరెథిలిన్ అంటారు. వీటి వల్ల రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొంతమందికి క్రోనిక్ కిడ్నీ డిజీజ్ అంటారు. అని కిడ్నీ అనేది ఫెయిల్ అవడం వల్ల వాళ్ళకి డయాలిసిస్ మీద ఉంటారు. డయాలిసిస్ అంటే ఒక టెంపరీ మీన్స్ ఏదైతే మనకు చెడు వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ టాక్సిన్స్ ఉన్నది సో ఆ మెషిన్ త్రూ మనకి ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళకి రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి, కండిషన్స్, వీటి వల్ల పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందులో మోస్ట్ కామన్లీ మనకి వాన్ హిప్పిల్ లిండో డిజీజ్ అంటారు. ఇది ఒక జీన్, విహెచ్ఎల్ జీన్ అనేది దాని మ్యుటేషన్ వల్ల రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా ఈ జీన్ అనేది దీన్ని ట్యూమర్ సప్రెసర్ జీన్ అంటారు. అంటే మనకి ఏదో క్యాన్సర్ సెల్స్ని మనకి ఈ జీన్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనేది మన సెల్ సైకిల్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది కంట్రోల్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ కణాలు అనేది ఎక్కువ గ్రోత్ ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఈ కండిషన్లో కిడ్నీలో కాకుండా మిగతా చర్మంలో కానీ మెదడులో, వెన్నుపూస నాడిలో కూడా మనకి గడ్డలనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మిగతా సిండ్రోమ్స్ లైక్ ట్యూబరస్ స్క్లెరోసిస్ అంటారు. ఇది కొన్ని జీన్స్ లైక్ TSN1 అండ్ TSN2 అని జీన్స్ వల్ల వస్తుంది. ఇందులో కూడా కిడ్నీతో పాటు మిగతా అవయవాలు, చర్మం కానీ, మెదడు, వెన్నుపూస నాడి, సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కొన్ని ఇంకోటి కౌడెన్ సిండ్రోమ్ అంటారు. ఇది జీన్, P10 జీన్ వల్ల వస్తుంది.
మ్యుటేషన్ వస్తుంది. ఇందులో మనకి కిడ్నీ క్యాన్సర్తో పాటు రొమ్ము క్యాన్సర్, ఇంకా థైరాయిడ్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొన్ని జీన్స్ వల్ల కూడా మనకి రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు.